నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో మరి వారంలో ఈరోజు 4వ రోజు. సో నిన్న స్టాక్ మార్కెట్స్ లాభాల్లోనే క్లోజ్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మరి అలాగే ఏంటంటే మిగిలినది కూడా ఈరోజు కూడా యూఎస్ మార్కెట్స్లో, ఫారిన్ మార్కెట్స్ కూడా కొంత లాభాల్లో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. సరే, మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే స్టాక్ మార్కెట్లో ఈరోజు ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీద సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్పెషల్ గెస్ట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మీకు తెలుసు కదా, మన ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్తో మీరు మాట్లాడి మీరు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. సో అయితే ఏంటంటే మీరు కాల్ చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేయండి. టీవీని మ్యూట్ చేస్తే మీ కాల్ కట్ కాదు, మాకు కూడా క్లియర్గా వినపడుతుంది. కొంచెం సిగ్నల్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే కొన్ని కాల్స్ ఏంటంటే సిగ్నల్ లేక ఏంటంటే డ్రాప్ అవుతున్నాయి కాల్స్. సో పాపం మీరు క్యూలో వస్తారు, వచ్చిన తర్వాత ఏంటంటే సిగ్నల్ లేకపోతే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా. సో దయచేసి అది కూడా మీరు ఒక ప్రయత్నం చేయండి. సో అది కాకుండా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ గెస్ట్ యొక్క నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం తర్వాత మీరు ఆ స్పెషల్ గెస్ట్ని కాంటాక్ట్ చేసి మీరు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న సదుపాయం, అయితే నిర్ణయం మాత్రం మీదే. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రభు మాలింపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, వెల్కమ్ సార్, యూఆర్ వెల్కమ్. సో సార్, నిన్న యూఎస్ మార్కెట్లో ఏంటంటే అలాగే అంటే మన ఇండియన్ మార్కెట్స్ కూడా క్లోజ్ అయినాయి. ఫ్రెష్ ఆల్ టైమ్ అండి యూఎస్ మార్కెట్స్. అది పెరుగుతూనే ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గించుకున్నారు. మొత్తానికి నెక్స్ట్ సెప్టెంబర్ మీట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఏదైనా మనమే తక్కువ, ఓల్డ్ మార్కెట్స్ అన్ని పాజిటివే ఉన్నాయి, మనదే కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాం మన కార్పొరేట్ రిజల్ట్స్ ప్లస్ ఈ టరిఫ్ ట్రమ్మర్స్ వల్ల. యుఎస్ మార్కెట్స్ రెసిలియంట్గానే ఉంది, కంటిన్యూస్గా ఆల్ టైమ్ హై క్రాస్ అవుతూనే ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు చూపిస్తే మనకి 35 పాయింట్స్ లోవర్ చూపిస్తుంది. సో మనకి మార్కెట్ కొంచెం లోవర్ ఓపెనింగ్ అయినా, సో నిన్న మార్కెట్ చూడండి, ఎఫ్ఐఐస్ నిన్న కూడా అమ్మారు. ముందు రోజు అంటే మార్కెట్ పడింది కాబట్టి ఒక 3000 crores అమ్మారు అనుకోవచ్చు. నిన్న మార్కెట్ ఓపెన్ అయిన 80 పాయింట్స్ ఓపెన్ అయ్యి స్టెప్ బై స్టెప్ పైకే వచ్చింది. ఏదన్నా డ్రాప్ కూడా ఎక్కువ పెద్ద డ్రాప్ లేదు, 10 పాయింట్స్ తగ్గినా మళ్ళీ ఎమ్మటే పెరిగింది. అలాంటి నిన్న కూడా 3000 crores అమ్మారు. సో ఈ పాయింట్లో మనం అందాము ఒకసారి, ఏంటంటే ఎఫ్ఐఎస్ ఎందుకు అమ్మారు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. సో సార్, ఒక కాలర్ లైన్ ఉన్నారండి. గుడ్ మార్నింగ్ శివ గారు, సూర్యాపేట నుండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్, చెప్పండి, కొద్ది గట్టిగా మాట్లాడండి. కొద్దిగా క్లారిటీగా చెప్పండి సార్, ఒక్కసారి మీ స్క్రిప్ట్ రాసుకుంటాను. సిడిఎస్ఎల్ బిడిఎల్. ఓకే సార్, రైట్. లాంగ్ హోల్డింగ్ సార్, ఆల్రెడీ ఫ్రెష్గా ఎంటర్ అవుతాం అనుకుంటున్నారా? ఫ్రెష్ గా ఎంటర్ అవుతాం అనుకుంటున్నాం సార్. బీడీఎల్ డిఫెన్స్ స్టాక్ డౌటే లేదు, ఇది లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఇవాళ 1597.4% ప్లస్లో ఉంది. కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్, కొంచెం 1650 దాటిన తర్వాత ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం హై కూడా మీకు 1985, దాదాపుగా 2000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. డిఫెన్స్ స్టాక్ ఇంకా ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా యూరోపియన్ ఆర్డర్స్ కూడా హెచ్ఏఎల్, బీడీఎల్కి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, మంచి ఛాన్స్ ఉంది. ఇది రీట్రేస్మెంట్ అయినప్పుడు కానీ, ట్రెండ్ 1600 దాటినప్పుడు కానీ కొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆగి ఆ లెవెల్ దాటేదాకా, ఇది కొంచెం అంటే ఇప్పుడు 1600 రెసిస్టెన్స్ ఉంది, అక్కడ కొంచెం కిందకి యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది చూసుకొని ఆ లెవెల్ చూసుకొని దాని ప్రకారం వెళ్ళాలి సార్. రెండోది సిడిఎస్ఎల్ అన్నారు. సిడిఎస్ఎల్ నో డౌట్ లాంగ్ టర్మ్లో మీకు డెఫినెట్గా మంచి రిటర్న్సే వస్తాయి. ఈ డిమాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి కదా, సో డెఫినెట్గా 1564 ఇవాళ న్యూట్రల్ ఉంది, పెద్ద పడలేదు. సో 1620 క్రాస్ అయిందంటే అప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, దాదాపుగా 1900 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి సార్, ఇంకా బాగానే ఉంటాయి రెండు. మీరు సెలెక్ట్ చేసిన స్టాక్స్ రెండు కూడా మంచి స్టాక్స్. రైట్ సార్. సార్ మరో కలర్ లేనండి, కిరణ్ గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ కిరణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, మీకు కావాల్సిన స్టాక్స్ ఏంటి చెప్పండి సార్, లాంగ్ హోల్డింగ్ అని చెప్పండి. లాంగ్ హోల్డింగ్ ఇది కావేరీ సీడ్స్ అండి, కేఎస్సిఎల్. కావేరీ సీడ్, ఓకే. 11 అంటే ఫ్రెష్ బయింగా ఆల్రెడీ కొన్నారా? కొన్నాం సార్, ఆల్రెడీ 1400 తీసుకున్నాము. అది ఇప్పుడు పెరుగుతుంది. కొంచెం లాస్ట్ బుక్ చేసుకోమంటారా, ఆల్రెడీ చేయమంటారా? లాస్ట్ బుక్ చేసుకోవాల్సిన పని లేదు, వెయిట్ చేయొచ్చు. బ్రేక్అవుట్ అవుతుంది 1210, 1220 కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ హై కూడా మీకు దాదాపుగా 1432 హైలోనే కొన్నట్టున్నారు. కొంచెం క్రాస్ అవుతుంది, ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, వెయిట్ చేయండి. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్, మరో కలర్ లైన్ ఉన్నారండి. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి, నారాయణపేట నుండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ మీకు ఏ స్టాక్స్ చెప్పండి. ఒకటి సెన్కో గోల్డ్ సార్ 650 తీసుకున్నాను. ఒకటి ఐఓబి బ్యాంక్ సార్. ఐఓబి ఎంతలో తీసుకున్నారు? అది 41 రూపాయలు తీసుకుంటాం.
41 అంటే 36 ఉంది, 36 ఉంది. ఇది కొంచెం ఇంకా కొంచెం డౌన్ ట్రెండే ఉందండి. ఐఓబి కూడా టైం పట్టుద్ది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే మీకు 41 అంటే కరెక్ట్గా మీరు 45లో తీసుకున్నారు కదా, 41 కరెక్ట్, అంటే బ్రేక్అవుట్ దగ్గరే తీసుకున్నారు. ఆ 41 క్రాస్ అయితేనే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ కొంచెం వెయిట్ చేయండి. ఏదైనా స్క్రిప్ట్ రేంజ్ బౌండ్స్ కొంచెం హై లో కొంచెం అబ్జర్వ్ చేయండి. లోలో తీసుకుంటే మనకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది. సెన్కో గోల్డ్ వచ్చేసి మీరు 338.3% డౌన్ ఉంది ఇవాళ. ఇది బ్రేక్అవుట్ అయిందండి, ఇది హోల్డ్ చేసుకోండి, ఇది డెఫినెట్గా వస్తుంది. మీకు 470, 450 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ రాజేష్ గారు హైదరాబాద్ నుండి, గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, మీ స్టాక్స్ చెప్పండి సార్. సార్ ఇది రిలయన్స్ 1520లో కొన్నానండి. కమ్యూనికేషన్ అండి, ఏంటది? రిలయన్స్ అండి, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే రైట్. అవును 1520లో కొన్నాను. ఇది బాగా తగ్గుతా ఉంది, మరి ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా సార్? ఎస్ సార్. అంటే మార్కెట్ని బట్టి రిలయన్స్ నిఫ్టీ స్టాక్ కాబట్టి అమ్మాల్సిన పని లేదు, లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి. ఎందుకంటే సెన్సెక్స్ నెక్స్ట్ 6-7 ఇయర్స్ పెట్టుకున్నా 2 lakhs వరకు సెన్సెక్స్ టార్గెట్ ఉంది, 15% వేసుకున్నా. సో డెఫినెట్గా మీకు హోల్డ్ చేసుకోండి, ఎందుకంటే నిఫ్టీ కూడా సెన్సెక్స్ కానీ రీచ్ అయితే ఇది కూడా 1 lakh అబౌవ్ ఉంటుంది కాబట్టి నిఫ్టీ స్టాక్ పెరిగే ఛాన్స్లో ఉంటుంది. మీరు రిలయన్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు, కొనుక్కొని ఫ్రెష్ బయింగ్ అన్న అక్కడ రీట్రేస్మెంట్ టైం కొనుక్కొని లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ హై ఎంత మీకు 1541 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. లాంగ్ హోల్డింగ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, రిటర్న్స్ రావాలి, నెక్స్ట్ 5 yearsలో కూడా డబుల్ అవుతుందని కంపెనీయే డిక్లేర్ చేసింది. సో డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నానండి. నమస్తే ప్రణీత మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి మేడం, మీరు ఏ స్టాక్స్ కోసం అడుగుతారనుకుంటున్నారు? సార్ నా దగ్గర అదాని ఎంటర్ప్రైజెస్ ఉన్నాయండి, 2600లో కొన్నాను. అంటే ఇప్పుడు హోల్డ్ చేసుకోమంటా లేదంటే యావరేజ్ ఏదైనా చేసుకోమంటారా? 22 అంటే 400 తగ్గింది. కొంచెం యావరేజ్ చేయాలంటే మీకు 2350 క్రాస్ అయినప్పుడు అప్పుడు యావరేజ్ తీసుకోండి. లాంగ్ హోల్డింగ్ బాగానే ఉంటుంది ఇది, ఎందుకంటే వాళ్ళు డెట్ కూడా క్లియర్ చేసిన దాదాపుగా ఇబ్బంది లేదు వాళ్ళకి. సో అంతకుముందు ఇష్యూ వచ్చినప్పుడు కూడా డెట్ ఎక్కువ ఉంది, బ్యాంక్ డెట్ కట్టలేదన్న ఉద్దేశం ఉంది. వాళ్ళు కూడా అడ్వాన్స్ నెక్స్ట్ కమింగ్ ఇన్స్టాల్మెంట్స్ కూడా అడ్వాన్స్గా పెట్టుకొని రెడీగా ఉన్నారు. సో డెఫినెట్గా ప్రాబ్లం ఏం లేదు. అదానీ గ్రూప్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్ ఈ 3 బాగుంటాయి. వీటిలో మీరు అదానీ ఎంటర్ప్రైజ్ తీసుకున్నారు కాబట్టి హోల్డ్ చేసుకోండి, లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు. యావరేజ్ చేయాలంటే మటుకు 2-3 దాటినప్పుడు యావరేజ్ చేయండి. రైట్ అండి, రైట్ అండి. అదే సూచన. శివ గారు కడప నుండి, గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏ స్టాక్ కోసం అడగాలనుకుంటున్నారు? ఇది స్వాన్ డిఫెన్స్ అండ్ జిఆర్ఎం కొనొచ్చా అండి ఈ టైంలో? ఫస్ట్ది ఏంటండి? స్వాన్ SWAN స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ. 1 second. స్వామి స్వాన్ డిఫెన్స్. ఇంకొకటి ఏంటి సార్? జిఆర్ఎం ఓవర్సీస్. స్వామి ఆర్కే స్వామి, సారీ ఆర్కే స్వామి లిమిటెడ్. స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఒకటి, ఇంకొకటి జిఆర్ఎం ఓవర్సీస్. స్వాన్ డిఫెన్స్, మీ వాయిస్ క్లియర్ లేదు. స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ అదే కదండి? అవునండి. SWAN స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ ఒకటి, ఇంకోటి జిఆర్ఎం ఓవర్సీస్ ఒకటి. ఓకే, 367 నడుస్తుంది, 0.7% డౌన్ ఉంది. కొంచెం మీకు బ్రేక్అవుట్ అయిందండి, పెరుగుతుంది. 410, 430 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో హోల్డ్ చేసుకోండి, ఫ్రెష్ బయింగ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ రిజల్ట్స్ కూడా వచ్చేసి మీకు మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ బాగానే ఉంది, అందుకే బ్రేక్అవుట్ అయింది. కొంచెం ఆ టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి అంటే సార్ జిఆర్ఎం కదా? జిఆర్ఎం అయిపోయింది. ఆర్కే స్వామి జిఆర్ఎంఏ చెప్పారండి. ఓకే, జిఆర్ఎంఏ చెప్పారు. జిఆర్ఎం చెప్పేసాం సార్. జిఆర్ఎంఏ కదా సార్? జిఆర్ఎం ఓకేనండి. ఇంకొకటి స్వాన్ కదా? ఓకే, SWAN. 1 second. అదే క్లారిటీ లేదు. స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 354, 5% పెరిగిందండి ఇవాళ. బాగానే, అంటే రీసెంట్ స్టాకే ఇది. కొంచెం ఇంకా 450 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మీరు ఇంకా ఈ రేట్లో 450 దాకా టార్గెట్ పెట్టుకుంటే కనుక అక్కడ తీసుకోవచ్చు, లేదా రీట్రేస్మెంట్ అవుతుంటే పెరిగింది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు కొంచెం అప్పుడు కొనవచ్చు. కొంచెం వెయిట్ చేయండి ఈ స్టాక్ అయితే. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ మరో కలర్ నారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి, ఒంగోలు నుండి. గుడ్ మార్నింగ్, ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ నమస్తే. సార్ యూకో బ్యాంక్ తీసుకున్నాను సార్ 29లో. 29 బాగుందని అన్నారని. ఓకే, యూకో బ్యాంక్ 29లో తీసుకున్నారు సార్. మంచి రేట్లోనే తీసుకున్నారు. ఈ రేట్లో తీసుకోవచ్చా? TCS EPL EPS అండి?
ఈపీఎల్ ఓకే ఈపీఎల్ ఈపీఎల్ ఫ్రెష్ బయింగ్ 230 నడుస్తుందండి ఈపీఎల్ 0.3% న్యూట్రల్ ఉంది. సో ఇది బ్రేక్అవుట్ అది తీసుకోవచ్చు అండి, ఈపీఎల్ కొనుక్కోవచ్చు. యూకో బ్యాంక్ మీకు బ్యాంక్ నిఫ్టీ కూడా పెరగాలనుకుంటున్నాం కాబట్టి మీకు డౌన్లోనే కొన్నారు, మంచి రేట్లోనే కొన్నారు. ఏదైనా మీకు 31 క్రాస్ అయినప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి రీసెంట్ హై కూడా 49 ఎప్పుడు 5th డిసెంబర్. ఆ తర్వాత అక్కడ నుంచి డౌన్ సైడ్ కన్సాలిడేషన్ కంటిన్యూస్గా డౌన్ సైడే ఉంది. కొంచెం ఈ లెవెల్ క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీకు రిజల్ట్స్ చూస్తే 6,700 crores మార్చ్ అయితే 6,400 కొంచెం తగ్గినాయండి. సో ఎక్స్పెన్సెస్ పర్వాలేదు, ఎక్స్పెన్సెస్ బాగా తగ్గించుకున్నారు. సో అందుకని కొంచెం ఇది ఉంది, బ్రేక్అవుట్ అవుతుంది. ఆ లెవెల్ దాటినప్పుడు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉండండి. ఏకంబర్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి ప్రభు గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. నాకు 2 స్టాక్స్, ఒకటి కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఈ 2 పెద్దగా మూవ్ కావట్లేదు. ఐ పర్చేజ్ ఎట్ ద పీక్ అరౌండ్ 400 లో కొన్నాను నేను. ఓకే. అది తీసేసి ఇప్పుడు ఎన్ఎస్జిఎల్ 1000 వచ్చింది. ఓకే. ఎన్ఎస్జిఎల్ కానీ వారి ఇంజనీర్స్ కానీ షిఫ్ట్ కమ్మంటారా? రెండు మంచిదండి. వారి ఎనర్జీ, ఎన్ఎస్డిఎల్ రెండు మంచిదే. ఎన్ఎస్డిఎల్ కూడా కొంచెం రిజల్ట్స్ కొంచెం ఇదైనాయి, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేవు. సో అందుకని కొంచెం తగ్గింది. కానీ అది లాంగ్ రన్లో రెండు మంచివే, వారి కానీ ఇది కానీ రెండు పెట్టుకోవచ్చు. ఈ ముందు మటుకు ఎన్టీపీసీ అను ఇవి రెండు కొంచెం స్లోగా ఉంటాయి సార్. అంటే మామూలుగా అంత ఫాస్ట్ ఉండవు, కొంచెం స్లోగా నడుస్తుంటాయి స్టెప్ బై స్టెప్. సో డెఫినెట్గా లాస్ట్లో లేకపోతే మటుకు ఎగ్జిట్ అవ్వండి. మీకు 342 కనుక క్రాస్ అయితే పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కోల్ ఇండియా ఏమో 383 నడుస్తుంది. ఇది కూడా కొంచెం మీకు ఇది బ్రేక్అవుట్ అవుతుంది. 385 కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ సెప్టెంబర్ హై అండి 528, దాదాపుగా 538 దాకా ఉంది. అక్కడి నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది. బ్రేక్అవుట్ అయితే మటుకు కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 460 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. మరో కాల్ రండి. హేమంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, మీకు ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు ప్రభు గారిని? సార్ వెల్బిట్ కాయిన్ సార్. వెల్బిట్ కాయిన్ ఓకే. లాంగ్ హోల్డింగ్ అండి, కొత్తగా ఫ్రెష్ ఎంట్రీనా? లాంగ్ హోల్డింగ్ కోసమానా ఫ్రెష్ ఎంట్రీ అవుతారా? లాంగ్ సార్. ఓకే, వెల్బిట్ కాయిన్ ఓకే. WEL కదండి? CES. స్పెల్ చేయండి మొత్తం. సిఈఎస్ఆ? సెల్బిట్ కాయిన్ అండి. CELL కాదు సార్, CES. CES బిట్ కాయిన్ అని వచ్చింది. బిట్ కాయిన్ అని చెప్తున్నా. కాదు సార్, విల్బిట్ WILL డిస్ప్లే కావట్లేదు, డేటా డిస్ప్లే కావట్లేదు. లేదు, ఒక్కసారి మీరు కరెక్ట్గా ఒకసారి చూడండి ఒకసారి, లేదంటే మళ్ళీ కాల్ చేయండి. లేదంటే WHALE లేదండి. మీరేమో విల్ బిట్ కాయిన్ అంటున్నారు, ఇక్కడేమో వేల్ WHA అంటున్నారు. కొంచెం అది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ చేయండి సార్. కాల్ చేయండి మళ్ళీ అండి, తప్పనిసరిగా మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే సార్, రైట్ అండి. సో సార్ ఇప్పుడు దుర్గా గారు నమస్తే అండి. సుజనా గారు నమస్కారం అండి, బెంగళూరు నుండి. ఎస్ మేడం. చెప్పండి, మీరు ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఫస్ట్ క్రై బ్రెయిన్ ఫస్ట్ క్రైయా? సార్ నేను ఉండింది, నా దగ్గర 383లో 300 షేర్స్ ఉన్నాయి సార్. హోల్డ్ చేయాలా, లాస్ట్ బుక్ చేయాలా, ఏం చేయాలి సార్? రిజల్ట్ ఎలా ఉన్నాయి సార్? ఏదండి ఫస్ట్ క్రై బ్రెయిన్ బీస్? చిన్నపిల్లలది, బట్ బేబీస్ దండి. బేబీస్ షాప్ ఉంటుంది కదా. ఫస్ట్ క్రై బ్రెయిన్ బీట్ సొల్యూషన్స్ 374.29% ఉంది. మీకు బ్రేక్అవుట్ అయిందండి, పర్వాలేదు, పైకి వస్తుంది. లాస్ట్ మీకు జనవరిలో 653 ఆ రేంజ్ నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్, అక్కడి నుంచి డౌనే ఉంది. ఇప్పుడే కొంచెం బ్రేక్అవుట్ అయింది. మీకు మళ్ళీ 460, 470 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మీకు రిజల్ట్స్ వచ్చేదానికి కొంచెం తగ్గినాయండి, స్లైట్గా, పెద్ద ఎక్కువ తగ్గలేదు కానీ కొంచెం లిటిల్ బిట్ తగ్గినాయి. సో అందుకని కొంచెం ఇదిగా ఉంది. సో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇది చేసుకోవచ్చు. మీరు డెఫినెట్గా హోల్డ్ చేయండి. మీరు
ఫ్రెష్ బయింగ్ అయినా చేయొచ్చు, హోల్డ్ అయినా చేయండి. మీకు 460, 470 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ రెసిస్టెన్స్ ఉంది, అది కనుక కట్ అయితే మీకు 610 దాకా వచ్చే అవకాశం ఉంది. రైట్ మేడం, అదండి సూచన. సో వెంకటనారాయణ గారు నమస్కారం అండి, కర్నూలు నుండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ ప్రభు సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాకు KPIT, అమర్ రాజా, కజారియా. సార్ నమస్తే సార్, ప్రభు సార్. నమస్తే చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మాకు KPIT టెక్నాలజీస్, అమర్ రాజా, కజారియా. రైట్. ఓకే సార్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి సార్. కజారియా సిరమిక్స్ అండి. కజారియా సిరమిక్స్. అమర్ రాజా మంచి కంపెనీ, 951 నడుస్తుంది, 0.67% డౌన్. మీకు బ్రేక్అవుట్ అవ్వాలని 1010, 1020 కనుక క్రాస్ అయితే అక్కడి నుంచి తీసుకోవచ్చు. బాగా డౌన్ సైడ్ లాంగ్ కన్సల్టేషన్ తీసుకుందండి. సో రిజల్ట్స్ కూడా మీకు పర్వాలేదు, నాట్ బ్యాడ్, పర్వాలేదు, అంటే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే ఉన్నాయి. ఇది ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు కొనండి. KPIT టెక్నాలజీస్ అన్నారు, 1280 నడుస్తుంది. ఇది కూడా న్యూట్రల్ ఉంది ఇవాళ. సో ఇది కూడా మీకు 1250 కనుక క్రాస్ అయితే అక్కడ తీసుకోండి. అక్కడి నుంచి మీకు దాదాపుగా 1480 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. తర్వాత కజారియా సిరమిక్స్ అన్నారు, ఇది 1269 ఉంది, 0.3%, 39% డౌన్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయిందండి ఇవాళ. సో డెఫినెట్గా మీకు 1380, 1400 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, నరేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు ప్రభు గారిని? సార్ నా దగ్గర రికో ఆటో 100 రూపీస్ లో ఉన్నాయి సార్. NHPC కూడా 100 రూపీస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? రికో ఆటో కొద్దిగా అప్ అవుతుంది, NHPC నిన్న రిజల్ట్స్ వచ్చాయి సార్. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? రైట్ సార్. ఓకే. రికో ఆటో వచ్చేసి మీకు 84 ఉందండి, 5.8% ఇదైంది, బ్రేక్అవుట్ అయింది. ఇది వెయిట్ చేయండి సార్, దాదాపుగా 92, 93 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. NHPC ఏమో 83.6, 1.7% డౌన్ ఉంది. ఇది కొంచెం 88 కనుక కట్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ కొంచెం వెయిట్ చేయండి. సో రిజల్ట్స్ చూస్తే మీకు రిజల్ట్స్ బాగానే ఉన్నాయండి. మార్చ్ క్వార్టర్ మీద రిజల్ట్స్ జూన్ క్వార్టర్ బాగా ఇచ్చారు. సో అది 2300 crores అయితే ఇది 3200 crores ఇచ్చారు. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ కూడా తగ్గించుకున్నారు కొంచెం. సో మార్జిన్స్ పెరిగినాయి. సో డెఫినెట్గా హోల్డ్ చేయండి. సో సార్ అదండి సూచన. సో సార్ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ యాక్చువల్లీ అంటే ఈ వేళ ఎలా ఉండబోతోంది? జనరల్ ఏంటంటే ఈ వేళ అయితే మనం పాజిటివ్గా కనిపిస్తుంది చూడడం అయితే. అంటే మనం నిన్న అనుకున్నట్టు యాక్చువల్గా లాంగ్ వీకెండ్ ఇది. సో డెఫినెట్గా పొజిషన్స్ కొంచెం మార్కెట్ పెరిగింది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం నుంచి ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చా అంటే క్యారీ ఫార్వర్డ్ పొజిషన్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే లాంగ్ వీకెండ్ ప్లస్ ఫ్రైడే మనకి ట్రంప్ అండ్ మీటింగ్ ఉంది కదా. వైట్ హౌసే డిక్లేర్ చేస్తుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి అనేది. అంటే ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కాబట్టి నెగిటివ్ కూడా యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన జెలెన్స్కీని ఒకసారి యుఎస్కి పిలిచి ఏం చేశారో చూసాం కదా. అట్లానే ఇప్పుడు కూడా కొంచెం ఎట్లా ఉంటుంది అనేది కొంచెం భయంగానే ఉంది, కొంచెం డౌట్ గానే ఉంది. సో ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అనేది. సో ఓ రకంగా ఆయనే కొంచెం దిగొచ్చారు కాబట్టి మార్కెట్ కొంచెం పాజిటివ్ తీసుకొని కొంచెం యుఎస్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, ఆల్ టైమ్ హై. అట్లానే మనం కొంచెం పెరిగాం. సో మధ్యాహ్నం నుంచి ఏదైనా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. మధ్యాహ్నానికి ప్రాఫిట్ బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆశిద్దాం, తప్పనిసరిగా అవ్వాలి కూడా. ఎస్ సార్. రాఘవేంద్ర గారు బళ్ళారి నుండి. గుడ్ మార్నింగ్ రాఘవేంద్ర గారు. సార్ నమస్తే ఇద్దరికి సార్. ఏ స్టాక్స్ కోసం సార్? సార్ మేము BCL విశాల్ మెగామార్ట్ తీసుకున్నాము రీసెంట్ గా. ఎంతలో తీసుకున్నారు సార్? BCL 47 లో తీసుకున్నాం సార్. BCL 47 అంటే 41 నడుస్తుంది, 0.3% డౌన్. కొంచెం మీకు కరెక్ట్గా బ్రేక్అవుట్ లెవెల్లోనే తీసుకున్నారు సార్. ఆ లెవెల్ బ్రేక్ అవుతేనే ఇంకా పైకి వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం యావరేజ్ చేయాలంటే కొంచెం వెయిట్ చేయండి. మీకు 36, 37 లీస్ట్ రీసెంట్ లో. సో దాదాపుగా మీకు 41 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి. తర్వాత రెండోది ఏంటి సార్? విశాల్ మెగామార్ట్. విశాల్ మెగామార్ట్ అది ఎంతలో తీసుకున్నారండి? సార్ అది కూడా రీసెంట్ గా తీసుకున్నాం సార్. రీసెంట్గా ఏ రేట్లో తీసుకున్నారు? 147 నడుస్తుంది, ఇవాళ 2% పెరిగింది. ఓకే, బ్రేక్అవుట్ అయిందండి, అది హోల్డ్ చేసుకోండి. మీకు 160 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి, హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే బ్రేక్అవుట్ అయింది. మీకు రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి. మార్చ్ క్వార్టర్స్కి 2500 అయితే క్రోర్స్ అయితే 3100 క్రోర్స్. మా రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు, అది హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. రైట్ అండి, అదేంటి సూచన. సో ప్రభు గారు
సో ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే మోస్ట్ ఏంటంటే పాజిటివ్గానే వస్తాయని అనుకుందాము. అయితే ఎందుకంటే లాస్ట్ టైం ఇంకోటి మనం 6 వీక్స్ కంటిన్యూస్ గా లాస్ట్ 25 years లో 2 times వచ్చింది. ఇది గనక అయితే ఇది రికార్డ్ బ్రేక్ అవుతుంది అనుకున్నాం కదా. సో ఆ రికార్డ్ అలానే ఉండొచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్ రేపు. ఎందుకంటే లాస్ట్ సిరీస్ 2000 అంటే లాస్ట్ వీక్ 2400 క్లోజ్ అయింది. సో ఈ వీక్ 24,000 అంటే ఈ వీక్ 24,000 కంటే అంటే 24,400 కంటే కిందకి రాకపోవచ్చు. సో ఆ రేంజ్ లోనే ఉంటది కాబట్టి పైనే ఉండొచ్చు. అంటే 24,500 to 24,700 రేంజ్ లోనే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వచ్చు అనేది. ఓకే. సో ఆ పొజిషన్ ఏంటంటే జనరల్ గా అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ ఎంతైనా ఇప్పుడు కొంచెం పైన వచ్చిన 24,400 కట్ కాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఆ పైనే క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ వీక్ పాజిటివ్. సో నెక్స్ట్ వీక్ ఆ ఎక్స్పెక్టేషన్ దాని ప్రకారంగా ఉంటుంది. సో ఏంటి అనేది మన అవుట్పుట్ ఫ్రైడే చూస్తే ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్ విల్ ఇప్పుడు తెలుస్తుంది ఫ్రైడే. అలాగే అదే కాకుండా ఏంటంటే మనం ఏంటంటే వీకెండ్ బిజినెస్ అప్డేట్ ఇస్తాం కాబట్టి దాంట్లో కూడా ఏంటంటే మనం ఏంటనేది మనం తెలియజేస్తాం. మీ అందరికీ తెలుసు. సో వీకెండ్ లో మనం చెప్పామండి ఈ వారం పాజిటివ్ ఉంటుందని. అట్లానే దాదాపుగా అయిపోయింది ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి ఇవాళ క్లోజింగ్ కూడా పాజిటివ్ అవుతా లేదా కొంచెం పైన క్లోజ్ అయినా పాజిటివ్ అవుతుంది. రైట్. ఇంకో కాలర్ నారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి, హైదరాబాద్ నుండి. నమస్తే సార్. ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ప్రభు గారికి నమస్తే సార్. నమస్తే సార్. కెల్టాన్ టెక్నాలజీ ఎంట్రీ ప్రైస్ సార్. సార్ ఏ టెక్నాలజీ అండి? కెల్టాన్ టెక్నాలజీ. కెల్టాన్. ఓకే. ఏ రేట్ లో కొన్నారు సార్? నేను ఎంట్రీ ప్రైస్ సార్ 225 రూపీస్ నడుస్తుంది సార్. 0.3%. ఇది కొంచెం వీకే ఉంది సార్. రీసెంట్ హై కూడా దాదాపుగా 32 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో కొంచెం డౌనే ఉంది, ఇంకొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి సార్. మీకు ఏ రేట్లో ఉన్నారు? ఫ్రెష్ వెంటింగ్ కొంచెం ఆగండి సార్, కొంచెం డౌన్ అవుతుంది. మీరు ఏదైనా కొంచెం లాస్ట్ రీసెంట్ లో కూడా 20 రూపీస్కి వచ్చి అక్కడి నుంచి పెరిగింది. అంటే కొంచెం మీకు మార్చ్ క్వార్టర్కి జూన్ క్వార్టర్కి పెద్ద తేడా లేదు, అక్కడే ఉంది. పెద్ద రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ రేంజ్లో రాలేదు. సో డెఫినెట్గా కొంచెం ఆగండి, కొంచెం డౌన్ అవుతుంది. అక్కడ ఆ లెవెల్స్ తీసుకోవచ్చు డౌన్ సైడ్ అయినప్పుడు. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉండండి. సుబ్బారావు గారు, గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారు. గుడ్ మార్నింగ్ అండి సార్. సార్ టీవీ మ్యూట్ చేయండి సార్. హలో సుబ్బారావు గారు వినపడుతుంది, చెప్పండి. టీవీ మ్యూట్ చేశారు కదా, చెప్పండి. ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? నేను మ్యూచువల్ ఫండ్ వేసిన. ఓకే. మ్యూచువల్ ఫండ్ 22 లక్షలు వేసిన. ఓకే. ఏప్రిల్లో. ఓకే. అది ఏది ఇంతవరకు అసలు కూడా కాలే సార్. ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్లో అంటే మీరు ఏప్రిల్లో వేశారు. ఏప్రిల్ నుంచి మార్కెట్ పరిస్థితి ఏంటి సార్? ట్రమర్స్ నడుస్తూనే ఉన్నాయి కదా. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఇదిగానే ఉన్నాయి కదా. లాస్ట్ ఇయర్ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో దాదాపుగా అక్కడే ఉన్నాం. సో అంటే ఈ సంవత్సరం నిల్ రిటర్న్స్ అని. ఎప్పుడైనా సరే మన ట్రెండ్ మనది పట్టుకొని మార్కెట్ని మనం హోల్డ్ చేసింది చూస్తే తెలీదు, ఎందుకంటే లాస్ట్లోనే ఉంటాం. ఎప్పుడైనా సరే మార్కెట్ ట్రెండ్ని మనం పట్టుకోవాలి. అన్ని పారామీటర్స్ ఉంటాయి, గ్లోబల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మార్కెట్ ముందుకెళ్తుంది. మన మార్కెట్ అయితే రిజిలియంటే, బుల్ రన్ ఈ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. మీరు హోల్డ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ అనుకొని హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే మినిమం 5 years మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ తర్వాత కానీ రావు. మీరు నేమ్ కూడా చెప్పలేదు, నా నెంబర్ డిస్ప్లే అవుద్ది. మీరు ఏ దాంట్లో పెట్టారో చేస్తే నేను విపులంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సార్. అదండి సుబ్బారావు గారు. ఏంటంటే ఒకసారి సార్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఒకసారి కాల్ చేయండి. మీరేంటే ఆ పేరు చెప్పాలి. పేరు చెప్తే అట్లీస్ట్ ఇప్పుడు మీకు సలహా చెప్పేవాళ్ళము. తప్పనిసరిగా ఎవరికైనా సూచనలు సలహాలు కావాలంటే నెంబర్ని డిస్ప్లే చేస్తుంది, అక్కడ కాల్ చేయండి, తప్పనిసరిగా చెప్తారు. సో సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.